హాయ్ ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశాక వైటీ స్టూడియో యాప్ ని రోజుకు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నారు? 10 సార్లా, 20 సార్లా, లేక 100 సార్లా? నిజం చెప్పండి. మీ వీడియోస్ కి వ్యూస్ పెరిగాయా, లేకుంటే కొత్త సబ్స్క్రైబర్లు ఏమైనా వచ్చారా అని చెప్పేసి చూడడానికి మాత్రమే మీరు వైటీ స్టూడియోని వాడుతున్నారు కదా. ఇలా చేస్తే మీరు యూట్యూబ్ లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే మీ వీడియోస్ కి వ్యూస్ వచ్చి వైరల్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేసేది ఈ యాపే. మీ వీడియోలకి ర్యాంకింగ్ 1/10 ఉంటే ఏంటి, డాష్బోర్డ్ లో కనిపించే వాచ్ టైం కి, మానిటైజేషన్ పేజ్ లో కనిపించే వాచ్ టైం కి తేడా ఏంటి, అసలు సిటిఆర్ అంటే ఏంటి, మన వీడియోలకి ఇంప్రెషన్స్ ని ఎలా పెంచుకోవాలి, మన వీడియోలు ఏ ఏజ్ పీపుల్ ఎక్కువగా చూస్తున్నారు, ఇలా ఏవి తెలుసుకోకుండా మీరు ఎన్ని వీడియోస్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా వైటీ సెట్టింగ్స్ A to Z ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త యూట్యూబర్స్ కు తెలియని సీక్రెట్ టిప్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కాబట్టి ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇంకొంతమంది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ కి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ రిలేటెడ్ గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బిగాని నాగజ్యోతి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక మనిషి హెల్తీగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది? వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఈ వైటీ స్టూడియో అనేది కూడా మన ఛానల్ కి హెల్త్ రిపోర్ట్స్ లాంటిదని చెప్తాను. బికాస్ ఎందుకంటే ఈ వైటీ స్టూడియోని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే మీ ఛానల్ ని అంత హెల్తీగా అయితే ఉంచుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అసలు మీకు ఎందుకు వ్యూస్ రావట్లేదు, మీ ఛానల్ ఎందుకు రీచ్ పెరగట్లేదు, ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ మనకు వైటీ స్టూడియోలోనే దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు బాగా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరైతే వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా రావటం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ లో ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి కూడా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఛానల్ అనలైటిక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి, వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, సపోజ్ మీ ఛానల్ మానిటైజేషన్ అయినట్లయితే గిన రెవెన్యూ ఇలా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ నా వాచ్ టైం తగ్గిపోయింది, వ్యూస్ తగ్గిపోయాయి, రెవెన్యూ తగ్గిపోతుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కనిపించే డేటా మొత్తం లాస్ట్ 28 డేస్ ది మాత్రమే. లాస్ట్ 28 డేస్ అనేవి మారుతూ ఉంటాయి. సపోజ్ మీరు ఈ రోజు వీడియో పెట్టారు, ఆ వీడియోకి ఒక 5K వ్యూస్ వచ్చాయి, ఒకే రోజు వచ్చాయి. అప్పుడు ఆ రోజు మీకు ఎంత వాచ్ టైం వస్తుంది? ఎక్కువ వస్తుంది. సపోజ్ ఒక 100, 200, 300 ఇలా ఎక్కువ వాచ్ టైం యాడ్ అయి ఉంటది. ఇక్కడ 28వ రోజు నుంచి 29వ రోజులోకి అడుగు పెట్టింది, ఇంకొక డే ముందుకెళ్ళింది అంటే ఇక్కడ మీకు ఫస్ట్ డే వచ్చిన వాచ్ టైం అనేది లెస్ అయిపోతూ ఉంటది. సో ఇక్కడ వాచ్ టైం కావచ్చు, రెవెన్యూ, వ్యూస్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కనిపించే వాచ్ టైం కావచ్చు, వ్యూస్ ఏవి కూడా మీ రియల్ వాచ్ టైం కానీ వ్యూస్ కానీ కావన్నమాట. సో ఇదైతే మీరు ఫాలో అవ్వకండి. మానిటైజేషన్ కి మన రియల్ వాచ్ టైం ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. అంటే మనం రీసెంట్ గా పెట్టిన వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను రీసెంట్ గా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో చాలా మంది లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఫస్ట్ లాంగ్ వీడియోస్ గురించే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేనైతే నా లాంగ్ వీడియో అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ దగ్గర చెక్ చేసుకోండి, ఎందుకు మీ వీడియో ముందుకెళ్ళట్లేదు, ఎందుకు మీ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి. ఇలా రెండిటికి మనకు ఆన్సర్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ర్యాంకింగ్ బై వ్యూస్ అని చెప్పేసి కనిపిస్తుంది 1/10 అని చెప్పేసి. ఇలా మీకు 1/10 అని ఉంటే కంగ్రాట్స్, మీ వీడియో చాలా బాగా పర్ఫామ్ అవుతున్నట్లు అనమాట. గతంలో పెట్టిన వీడియోస్ కంటే 10 వీడియోస్ కంటే ఈ వీడియో ఇంకా బాగా పర్ఫామ్ అవుతుంది అని చెప్పేసి అర్థం. ఒకవేళ ఇలా లేదు, 10/10 ఉంది అనుకోండి, మీరు వీడియో అయితే డిలీట్ చేయకండి. బికాస్ ఎందుకు అంటే అప్కమింగ్ డేస్ లో మీకు వ్యూస్ రావచ్చు, పెట్టినప్పుడే వ్యూస్ రాకపోవచ్చు కదా. మీరు ఒకవేళ ఈ వీడియోకి మంచి కీవర్డ్స్ ఇచ్చి ప్రాపర్ SEO గిన చేసి ఉంటే మీకు అప్కమింగ్ డేస్ లో మీరు చేసిన టాపిక్ రిలేటెడ్ గా ఎవరైనా సెర్చ్ చేసినా కూడా ఈ వీడియో వాళ్ళకు కనిపిస్తే మీకు వ్యూస్ వస్తాయి. వెంటనే ఈ వీడియోకి వ్యూస్ రాలేదు కదా అని చెప్పేసి డిలీట్ చేయకండి. వీడియోస్ డిలీట్ చేస్తేనే మీకు వ్యూస్ రావు, చాలా మంది డిలీట్ చేస్తూ ఉంటారు. సో అలా డిలీట్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి వ్యూస్. సో ఈ
వీడియోకి వ్యూస్ వచ్చేసి 18.3K అంటే మంచిగా వస్తున్నాయని చెప్పేసి నాకు గ్రీన్ కలర్ లో ఆరో మార్క్ అయితే కనిపిస్తుంది. ఫైన్, ఈ వీడియోకి మంచిగా వ్యూస్ ఉన్నట్లు మీకు ఆరో మార్క్ ఇలా పైకి కనిపిస్తున్నట్లయితే గిన. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్, సిటిఆర్ అన్నమాట. మన వీడియోస్ కి సిటిఆర్ వచ్చేసి మినిమం 4% అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. 4 కంటే తక్కువ ఉంది అనుకోండి, వెంటనే మీరు థంబ్నెయిల్ అనేది చేంజ్ చేయండి. ఇప్పుడు మీ వీడియో రికమెండ్ చేస్తుంది యూట్యూబ్, కానీ వాళ్ళు క్లిక్ చెయ్యట్లేదు అక్కడ. బికాస్ ఎందుకు, వాళ్ళకి నచ్చట్లేదు, ఆ థంబ్నెయిల్ చూడగానే ఐ క్యాచీగా లేదు కాబట్టి వాళ్ళు క్లిక్ చేయట్లేదు. సో ఇలా మీకు ఇక్కడ పర్సెంటేజ్ 4 కంటే తక్కువ ఉంటే మీరు వెంటనే థంబ్నెయిల్ అనేది చేంజ్ చేయండి. ఇలా 4 కంటే అబోవ్ ఉందనుకోండి, ఫైన్, మీ థంబ్నెయిల్ బాగున్నట్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. మీ వీడియోకి ఖచ్చితంగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది బాగుండాలి. చాలా ఇంపార్టెంట్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది. సపోజ్ మీ వీడియో 10 మినిట్స్ ఉందనుకోండి, మినిమం ఆ వీడియోని 2 మినిట్స్ కంటే ఎక్కువ చూడాలి. అప్పుడే మీ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉన్నట్లు. మన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంది అన్నట్లయితే యూట్యూబ్ ఖచ్చితంగా ఆ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇలా కాకుండా ఇక్కడ మీకు ఈ యారో మార్క్ డౌన్ అయింది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ వీడియో చేసేసి ఉంటాం, దీన్ని ఏమి మార్పు చేయలేం. కానీ మనం ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఈ వీడియోని సరిగ్గా చూడట్లేదు, అంటే ఎంగేజింగ్ గా మన వీడియో లేదు, ఇంట్రెస్టింగ్ గా మన వీడియో లేదు అనేది మీరు అర్థం చేసుకొని నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ లో మీరు మంచిగా ఎంగేజింగ్ గా ఇంట్రెస్ట్ గా బోర్ కొట్టకుండా మీ వీడియోస్ ని ప్లాన్ చేసుకోవాలి. ఈ వీడియోకి మనం ఏం మార్చలేం. సపోజ్ ఇప్పుడు సిటిఆర్ పడిపోయింది అనుకోండి, మార్చొచ్చు, కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ని మనం మార్చలేం, ఎందుకంటే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటాం, దాన్ని మార్చలేం కాబట్టి. అలా సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఇక్కడ అంతా బాగుందంటే ఫైన్, నో ప్రాబ్లం. ఏదైనా ఇలా మీకు డౌన్ ఆరో కనిపించి డౌన్ అయ్యాయి అంటే మీరు నెక్స్ట్ వీడియోస్ లో కానీ ఇలా చేంజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే షార్ట్ వీడియోస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు షార్ట్ వీడియో గురించి చూద్దాం. చాలా మంది అక్క నాకు 1K వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి, 2K వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ లాంగ్ వీడియోస్ కి వచ్చేసి మనకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇంపార్టెంట్, కానీ ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ ఇంపార్టెంట్ షార్ట్ వీడియోస్ కి. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి, నాకు 56 సెకండ్స్ ఉంది, అంటే దగ్గర 1 మినిట్ వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. సో ఇక్కడ చూడండి, ర్యాంకింగ్ బై వ్యూస్ వచ్చేసి 4/10 ఉంది, వ్యూస్ అయితే పర్లేదు, కానీ ఇక్కడ యావరేజ్ పర్సెంటేజ్ వ్యూడ్ డౌన్ అయిపోయింది, అంటే ఈ వీడియోని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరు చూడట్లేదని అర్థం. ఇలా మీకు ఎప్పుడైతే డౌన్ అయ్యిందో ఆ వీడియోని ఎవరు సరిగ్గా చూడట్లేదని అర్థం. చూడకుంటున్నారు అంటే యూట్యూబ్ ఏం చేస్తుంది, ఎక్కువ మందికి రికమెండ్ చేయడం ఇమ్మీడియట్ గా స్టాప్ చేస్తుంది. సో మన వీడియో పూర్తిగా ఆడియన్స్ చూసేలాగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఎంత వీలైతే అంత తక్కువ సెకండ్స్ ఉండేలాగా మీ వీడియో చూసుకోండి. షార్ట్ వీడియోస్ అయితే 30 సెకండ్స్ కానీ లేదా 60 సెకండ్స్ చేసినా కూడా బాగుండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటెంట్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు మన లాంగ్ వీడియోస్ అండ్ అలాగే షార్ట్ వీడియోస్, లైవ్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పైన మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, టైప్, విజిబిలిటీ, వ్యూస్ అని చెప్పేసి. సో దీని మీద ట్యాప్ చేసి మీరు ఓన్లీ లాంగ్ వీడియోసే కావాలి అనుకున్నట్లయితే ఇట్లా లాంగ్ వీడియోసే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ, దీని మీద ట్యాప్ చేసి మీరు ప్రైవేట్ లో ఏం పెట్టారు, ఏం వీడియోస్ ఉన్నాయి, అన్లిస్టెడ్ లో ఏం వీడియోస్ ఉన్నాయి, ఇలా మీరు షార్ట్ లిస్ట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అనలైటిక్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్, రెవెన్యూ అని చెప్పేసి ఇంకాస్త కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడే అసలైన మ్యాటర్ అయితే ఉంది, ఇక్కడ ఇంకాస్త జాగ్రత్తగా అయితే వినండి. ఓవర్ వ్యూ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇలా మీకు ఇక్కడ వ్యూస్, వాచ్ టైం, సబ్స్క్రైబర్స్ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ టాప్ కంటెంట్, లాస్ట్ 28 days లో టాప్ కంటెంట్ ఏముంది మీ ఛానల్లో, ఏ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైం వ్యూస్, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన ఛానల్ కి లాస్ట్ 48 hours లో ఏ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయనే డేటా అయితే ఇదనమాట. సో దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే లాస్ట్ 60 minutes లో మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఏ షార్ట్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ లాంగ్ వీడియోస్ కి వ్యూస్ వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు పక్కన వీడియోస్, ఇక్కడ వీడియోస్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా
అంటే లాంగ్ వీడియోస్ కి ఎక్కువ వస్తున్నాయా, షార్ట్స్ కి ఏ షార్ట్స్ కి వస్తున్నాయి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు షార్ట్స్ మీద కొట్టినట్లయితే లాస్ట్ 60 మినిట్స్ లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, లాస్ట్ 48 అవర్స్ లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ షార్ట్ వీడియోకి అయితే మీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఆ షార్ట్ వీడియోకి, ఇప్పుడు మీరు కొంతమంది అంటూ ఉంటారు కదా, నాకు లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు అక్క, ఈ వీడియో చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి లాంగ్ వీడియోస్ యొక్క లింక్ ఈ షార్ట్ వీడియోకి ఇచ్చేసేయండి. రిలేటెడ్ వీడియో ఉంటుంది కదా మనకు ఆప్షన్, సో ఈ షార్ట్ కి ఈ లాంగ్ వీడియో లింక్ ఇవ్వండి, మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న మీరు ట్రిక్స్ ఫాలో అయ్యారనుకోండి, వ్యూస్ వస్తాయి. మనకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మనం బాధపడకూడదు. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని అలానే వదిలేస్తామా, ట్రీట్మెంట్ చేస్తాం కదా, అంతే. మనకి వ్యూస్ రావట్లేదు మన వీడియోస్ కంటే మనం దానికి ట్రీట్మెంట్ చేయాలి, అంతే అట్లా. సో ఇట్లా మీరు మీ ఏ షార్ట్ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో దాన్ని చూసుకొని మీరు అక్కడ లాంగ్ వీడియో లింక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్. సో ఇక్కడ మీరు కాంటెంట్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆల్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే న్యూ వ్యూయర్స్, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ వ్యూయర్స్, నెక్స్ట్ సబ్స్క్రైబర్స్. లాస్ట్ 28 days లో మనకు షార్ట్స్ కి న్యూ వ్యూయర్స్ ఎక్కువ వచ్చారా, లాంగ్ వీడియోస్ కా అనే డేటా ఇక్కడ ఉంటుందన్నమాట. రెగ్యులర్ వ్యూయర్స్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళ కౌంట్ అన్నమాట. మనకు షార్ట్స్ నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, లాంగ్ వీడియోస్ నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు లాస్ట్ 28 days లో అనే డేటా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇలా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వ్యూవర్స్ అక్రాస్ ఫార్మాట్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. అంటే ఇక్కడ ఒక వ్యూవర్ మీ ఛానల్ ఓపెన్ చేసి చూసినప్పుడు షార్ట్స్ మాత్రమే చూస్తున్నాడా లేదా లాంగ్ వీడియోస్ రెండు చూస్తున్నాడా అనే డేటా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వీడియోస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ వీడియోస్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వ్యూస్ ఇంప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అండ్ అలాగే యావరేజ్ డ్యూరేషన్. ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చూపించింది సింగిల్ గా అన్నమాట, అంటే ఆ వీడియో పర్ఫార్మెన్స్ అన్నమాట. ఆ వీడియోకి సిటిఆర్ ఎలా ఉంది, యావరేజ్ డ్యూరేషన్ ఎలా ఉంది అనేది. కానీ ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అంటే ఓవరాల్ గా మీ ఛానల్ కి వ్యూస్ ఎన్ని వచ్చాయి అండ్ అలాగే ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ ఇంప్రెషన్స్ కి మీకు తక్కువ ఉన్నాయంటే యూట్యూబ్ మీ వీడియోస్ ని పెద్దగా సజెస్ట్ చేయట్లేదని అర్థం. సో సజెస్ట్ చేసేలాగా మీరు మంచి కంటెంట్ ప్లాన్ చేసుకోవటం, మీరు మంచి థంబ్నెయిల్స్ ని ప్లాన్ చేసుకోవటం అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటిఆర్. సో ఓవరాల్ గా మీ ఛానల్ కి సిటిఆర్ % అన్నమాట. సో అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యావరేజ్ డ్యూరేషన్. ఇక్కడ వచ్చేసి నాకు 4 minutes 19 seconds ఉంది. అంటే ఒక వ్యూయర్ నా ఛానల్ కి వచ్చిన తర్వాత నా ప్రతి వీడియోని కూడా 4 minutes చూస్తున్నారని అర్థం, అంటే ఓవరాల్ గా అన్నమాట అలా. సో ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, టాప్ వీడియోస్ లాస్ట్ 28 days లో ఉండే వీడియోస్ ఏమున్నాయని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్, అంటే మీ వీడియోస్ జనాలకు ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి, బ్రౌజ్ ఫీచర్స్ నుంచా, సజెస్టెడ్ వీడియోస్ నుంచా అనే డేటా ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సేమ్ షార్ట్స్ మీద అయితే ట్యాప్ చేయండి. సేమ్ ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ గురించి చూసాం, ఇక్కడ వచ్చేసి షార్ట్స్ కి మనకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ వ్యూస్ ఉన్నాయి, ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయి. మనకు ఒక అప్డేట్ వచ్చింది March 31, 2025లో, ఎప్పుడో అప్పుడు అన్నమాట. అప్పుడు నేను వీడియో కూడా చేశాను. ఇక్కడ షార్ట్ వీడియోస్ వల్ల కూడా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కదా. 90 days లో 10 million వ్యూస్ వచ్చినట్లయితే ఇక్కడ చాలా మంది అక్క నాకు ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం నాకు 30Kనే యాడ్ అయ్యాయి ఇట్లా చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మానిటైజేషన్ కి ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే యాడ్ అవుతాయి అనమాట. జస్ట్ ఇలా స్క్రోల్ చేసినా కూడా వ్యూ యాడ్ అవుతుంది, అవి రియల్ వ్యూస్ అవుతాయి అనమాట. ఈ వ్యూస్ మనకు మానిటైజేషన్ కి యాడ్ అవ్వవు. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే మీ పూర్తి వీడియో కానీ హాఫ్ ఆఫ్ ద వీడియో చూసిన వ్యూనే మనకు మానిటైజేషన్ కు యాడ్ అవుతుంది. సో ఇట్లా వ్యూస్ ఇవి, ఎంగేజ్డ్ వ్యూస్ ఇవి. సో ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకోండి. ఈ టాపిక్ రిలేటెడ్ గా కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసి హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్. సో ఇప్పుడు మీ షార్ట్ వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటది. రికమెండ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, స్టేడ్ టు వాచ్, స్వైప్డ్ అవే, అంటే ఎంతమంది మీ వీడియోస్ ని వాళ్ళకి కనిపించినప్పుడు చూస్తున్నారు, ఎంతమంది స్వైప్ చేసేస్తున్నారు చూడకుండా అనే డేటా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు స్వైప్ అవే అనే పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే మీ వీడియోస్ ని స్వైప్ చేసేస్తున్నారు, చూడట్లేదు. ఇక్కడ మీరేం చేయాలి, మీ షార్ట్ వీడియోస్ హుక్ పాయింట్స్ పెట్టి బాగా ఎంగేజింగ్ గా ఉండేలాగా చూసుకోవాలి. బోర్ కొట్టకుండా, లాగ్ ఉండకూడదు. షార్ట్ వీడియోస్ లలో లాగ్ ఉండకుండా ఫాస్ట్ గా వీడియో అయిపోయేలాగా, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండేలాగా ఆర్ ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
సేమ్ షార్ట్స్ కూడా అంతే. హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ షార్ట్స్, మీ షార్ట్ వీడియోస్ వాళ్ళకి ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయనే డేటా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైవ్లు, సేమ్ లైవ్లు కూడా అంతే అన్నమాట. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆడియన్స్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అని చెప్పేసి ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, న్యూ వ్యూవర్స్, క్యాజువల్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్. ఇందాక చెప్పాను కదా ఎంతమంది మన ఛానల్ కి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారనే డేటా అన్నమాట. ఇక్కడ మీకు న్యూ వ్యూవర్స్ అనే పర్సెంటేజే కనిపించలేదు అనుకోండి, అంటే మీ ఛానల్ కొత్త వాళ్ళకి ఉరువే వెళ్ళట్లేదని అర్థం. ఇక్కడ మీరేం చేయాలి, అసలు కొత్త వాళ్ళ వరకు మీ ఛానల్ వెళ్ళట్లేదు అంటే వాళ్ళ కోసం ఏదైనా కంటెంట్ ఇంకాస్త ఇంప్లిమెంట్ చేయటం, మంచి థంబ్నెయిల్స్ చేయటం, ఒక డిఫరెంట్ కంటెంట్ ప్లాన్ చేసుకోవడం, ఇలా మీరు చేసినట్లయితే కొత్త వాళ్ళు మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. క్యాజువల్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అవి మాత్రమే ఉంటే కాదు, వర్కౌట్ అవ్వదు. అంటే రెగ్యులర్ గా మనకి సబ్స్క్రైబర్స్ రావాలి కదా, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అంటూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే కొత్త వాళ్ళ వరకు మన ఛానల్ వెళ్ళాలి, అప్పుడే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో న్యూ వ్యూవర్స్ వచ్చేలాగా కూడా మీరు కంటెంట్ ని ప్లాన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ ఇది గ్రాఫ్ అన్నమాట. మీ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఎప్పుడు చూస్తున్నారు, యాక్టివ్ గా ఏ టైంలో ఉన్నారనే డేటా అన్నమాట. ఇక్కడ చాలా మంది ఇది కనిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ మీరు కంప్లీట్ గా వీడియోస్ అప్లోడ్ చేయకుండా, మీ వీడియోస్ కి పెద్దగా వ్యూస్ రాకుండా ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఈ గ్రాఫ్ అనేది కనిపించదు. ఈ గ్రాఫ్ ఎప్పుడు కనిపిస్తుంది, ఎలా చూసుకోవాలి ఈ గ్రాఫ్ అని చెప్పేసి మన ఛానల్లో సపరేట్ గా దీనిపైన నేను వీడియోనే చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇక్కడ మీకు థిక్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ థిక్ లైన్స్ ఉన్న టైంలో మీ సబ్స్క్రైబర్స్ యాక్టివ్ గా ఉన్నట్లు ఈ టైంలో మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అన్నమాట. లాస్ట్ 28 days లో మీకు ఏ ఏజ్ పీపుల్ ఎక్కువగా మీ ఛానల్ ని వాచ్ చేశారు, 13 to 17 years లేదా 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వాళ్ళు చూసారా, ఏ ఏజ్ పీపుల్ చూసారా అనే డేటా అన్నమాట. దీన్ని బట్టి కూడా మీరు కంటెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు 13 to 17 years పీపుల్ నా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ చేయాలి నేను. వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి, అప్పుడే నా ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది. అలా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్, ఇక్కడ మేల్ ఫీమేల్, ఇక్కడ ఫీమేల్ ఎక్కువ ఉన్నారు నా ఛానల్లో. అలా మీకు అక్కడ మీకు మేల్ ఎక్కువ ఉన్నారా, ఫీమేల్ ఎక్కువ ఉన్నారా చూసి వాళ్ళకు సంబంధించిన వీడియోస్ ని మీ ఛానల్లో వేయండి, కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది అనమాట. సో అట్లనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి నాట్ సబ్స్క్రైబర్డ్ ఎక్కువ ఉంది, సబ్స్క్రైబర్డ్ తక్కువ ఉంది. అంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రతి వీడియోలో కూడా మధ్యలో కాల్ టు యాక్షన్ చేస్తూనే ఉండాలి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన కంటెంట్ నచ్చితే అని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి మధ్యలో. అక్కడ మళ్ళీ అదే పనిగా అయితే చెప్పకండి అలా. నెక్స్ట్ వచ్చేసి ఛానల్స్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. అంటే మీ సబ్స్క్రైబర్స్ పక్క ఛానల్స్ ఏం చూస్తున్నారనే డేటా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు ఒకసారి వాళ్ళ ఛానల్స్ కూడా చూడండి, ఓపెన్ చేసి వాళ్ళ కంటెంట్ ఏముంది, అంటే మీ సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ కంటెంట్ కూడా నచ్చుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కూడా కొంచెం ఏదైనా మీ కంటెంట్ రిలవెంట్ గా ఏదైనా చేస్తుంటే మీరు కొంచెం ఆ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం, అట్లా మీరు చిన్నగా కంటెంట్ విషయంలో చేంజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ అన్నమాట. సో రెవెన్యూ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటది, ఏ నెల ఎంత వచ్చింది అని చెప్పేసి. ఇక్కడ కనిపించేది కూడా మీరు ఫాలో అవ్వకండి, ఇది కూడా కొంచెం అటు ఇటు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీరు అవాయిడ్ చేయండి. బట్ ఇక్కడ మీకు వీడియో పర్ఫార్మెన్స్ దగ్గర ఏ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చింది, లాంగ్ వీడియోస్ కి, లైవ్ లకి, షార్ట్స్ కి అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కానీ ఇక్కడ కొంచెం అటు ఇటు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు వచ్చిన కమెంట్స్ కి మీరు ఇక్కడ నుంచి రిప్లై అనేది ఇవ్వచ్చు అనమాట. కమెంట్స్ కి రిప్లై ఇవ్వండి, మీ వీడియోకి ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ ఆప్షన్. ఈ ఎర్న్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరి ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయ్యాయో ఇక్కడ ఎర్న్ కింద మీకు ఏ డాలర్స్ అయితే కనిపిస్తున్నాయో అవే మీ ఫైనల్ డాలర్స్ అన్నమాట. ఆ మంత్ మీకు వచ్చే ఇన్కమ్ అదే ఫైనల్. మీరు డాష్ బోర్డ్ లో అయితే చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఛానల్ మానిటైజేషన్ అయినట్లయితే కినా ఇలా మీకు మెంబర్షిప్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదో ఇక్కడ మీకు వాచ్ టైం అనేది కనిపిస్తూ ఉంటది. మన రియల్ వాచ్ టైం ఎక్కడ చూసుకోవాలి అంటే ఇక్కడే చూసుకోవాలి. ఇప్పుడు
మన ఛానల్ వచ్చేసి ఎలా మానిటైజేషన్ అవుతుంది, వాచ్ టైమ్ ఆర్ వ్యూస్. సో వాచ్ టైమ్ ఎక్కడి నుంచి వస్తుంది, లాంగ్ వీడియోస్ ప్లస్ లైవ్ లో. సో ఆ డేటా ఇక్కడ ఉంటది అనమాట. కింద మనకు వ్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి బ్లూ లైన్ లో. సో మీకు వీలైతే నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఉండేది మన రియల్ వాచ్ టైమ్. ఇది మాత్రమే మనకు మానిటైజేషన్ కి యాడ్ అవుతుంది. ఇది కంప్లీట్ గా వైటీ స్టూడియో యొక్క ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో లాగ్ అవ్వకూడదు అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటూ వచ్చాను. సో మీరు రోజుకి ఎన్నిసార్లు వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తారు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.